చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లలితా సహస్రనామం, రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలుపెట్టారో, అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా. అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే లలిత గురించి ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహంతో మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా మేము దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు మీరు చెప్తూ ఉన్నారు. నిగూఢంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నారు. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇది ఒక సముద్రంలానే అనిపిస్తోంది. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో. లలితా సహస్రనామంలో అమ్మవారు ఏ రూపంలో ఉన్నారండి? లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు 3 రూపాల్లో మనకు దర్శనమిస్తారు. 1 మంత్ర రూపంలో, 2 తత్వ రూపంలో, 3 ధర్మ రూపంలో. మంత్ర రూపంలో అంటే ప్రతి నామము మంత్రమే కాబట్టి మంత్ర రూపంలో ఉన్నారు. ధర్మం అంటే అమ్మ ధర్మం మనకి ఏం చెప్తుందో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే మనకి ఏ ధర్మం అర్థమవుతుందంటే ధర్మార్థ కామ్య మోక్షాలన్నీ వశంగపడతాయి కాబట్టి ధర్మం అందులో ఉంది. అట్లాగే తత్వరూపం, తత్వం అంటే ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఆవిడ ఎలా ఉంది, సాధకుడు ఎలా ఉండాలి అనే తత్వరూపం కూడా అక్కడ మనకు గోచరింపజేస్తుంది. సో అమ్మవారు లలితా సహస్రనామ స్తోత్రంలో 3 రూపాలుగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ధర్మ రూపంలో, తత్వ రూపంలో, మంత్ర రూపంలో. ఆ మాటకు వస్తే అసలు అణువున ఉన్నారు అని చెప్పాలి. ప్రతి అక్షరం అమ్మవారు అంతే. శ్రీమాత అమ్మ నామమే మంత్రం అవుతోంది అని అంటున్నారు. అమ్మ అందులో ఉన్నారు. అద్భుతం అండి. లలితా సహస్రనామం చదువుతూ ఉంటే కాంతి పుంజాలు కనపడుతూ ఉంటాయి, ప్రకంపనలు వస్తూ ఉంటాయని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఏమిటి కాంతి పుంజాలు కనపడటం ఏమిటి? ఈ ప్రకంపనలు ఏమిటి? లలితా సహస్రనామ స్తోత్రాన్ని గనక ఉచ్చారణా దోషం లేకుండా, శబ్ద దోషం లేకుండా, శబ్దలోపం లేకుండా సరైన పద్ధతిలో చక్కగా ప్రతి ఒక్క పదాన్ని ఎలా చదవాలో అలా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో చదివితే ఆ సహస్రనామ స్తోత్ర పారాయణ వలన వచ్చే శబ్ద తరంగాలు కాంతిపుంజాలుగా విడిపోయి శ్రీచక్రాకృతిని దాలుస్తాయి అని అనేక మంది దర్శించిన వారు చెప్తారు. దర్శించడం అంటే ఎలా? కొంతమందికి ధ్యానంలో అనుభూతి కలుగుతుంది, కొంతమందికి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెద్దల దగ్గర విన్నాక ఇది సైంటిఫిక్గా నిరూపణ అవుతుందా అని ప్రయోగం చేసి ఇన్ఫ్రారెడ్ కెమెరాలని పెట్టి షూట్ చేసి బంధిస్తే ఆ కెమెరాలో బంధించిన శబ్ద తరంగాలను చూస్తే తప్పకుండా నిజం తేట తెల్లమైంది ఏంటంటే శ్రీచక్రాకృతిని ఆ శబ్ద తరంగాలు కాంతిపుంజాలుగా విస్తరిస్తాయని చెప్తారు. అందుకే నియమం పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ చదివేయకండి, లేకపోతే శుచి శుభ్రత లేనటువంటి ప్రదేశంలో కానీ మీరు శుచి అయి చదవండి అని కానీ పెట్టడానికి కారణం ఏమిటి అంటే ఇదిగో ఇందుకే. శ్రీచక్రం అంటే సాక్షాత్తు పరమేశ్వరి అందులో ఉంటారు, అంతే కదండి. అంతే. మరి ఎక్కడ పడితే అక్కడ చదివేస్తే ఎలాగా? అద్భుతం అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి విశేషం ఇది. అయితే నియమం మరి పెట్టారు, ఖచ్చితంగా జాగ్రత్త వహిస్తూ ఎక్కడ పడితే అక్కడ చదవకుండా ఉండాలి. అయితే చదువుకునేటటువంటి క్రమంలోనండి మాకు లలితా సహస్రనామం గురించి అయితే ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు చదవకూడదు. మీరు పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పారు, ఏదైనా ఒక్క చిన్న వర్డ్ అటు ఇటు అయినా లేకపోతే రాంగ్ పాజింగ్స్ ఉన్నా కూడా అర్థమే మారిపోతుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. చాలామందికి ఉంటుంది, నాకు కూడా చదువుకోవాలని ఉంది కానీ తప్పులు పోతాయేమోనని భయంగా ఉంది. చదువుకునే క్రమంలో తప్పులు పోతున్నాయి, అది మాకు అర్థమవుతోంది, మరి ఇదేమైనా దోషమా? ఇటువంటి పాపాన్ని నుంచి బయటపడటానికి పశ్చాత్తాపంతో కూడి మరి ఏదైనా నామం చదువుకుంటే ఈ తప్పుల నుంచి వచ్చినటువంటి దోషం తొలగిపోయే పరిస్థితి ఏదైనా ఉందా? తప్పకుండా. కాకపోతే
ఈ మార్గం ఉంది కదా అని మనం తరచుగా తప్పులు చేయటం కూడా అది మహాపాపం అవుతుంది. మన తప్పుల్ని దోషాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ చక్కగా నేర్చుకొని, ఒకప్పుడు అంటే కేవలం పుస్తకం చూసే లలితా సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోవాలి, లేదా ఎవరైనా పెద్దలు ఉపాసకులు నేర్పిస్తే నేర్చుకోవాలి. ఇవాళ రేపు పెద్దవాళ్ళు, స్వామీజీలు, వేద పండితులు, మహానుభావులు చాలామంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని వీడియోలు చేశారు. వాటిల్లో మీకు నచ్చింది, మీకు సరళంగా అర్థమయ్యేది వింటూ నేర్చుకుంటే దోషాలు నివారింపబడతాయి, నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. అయినా కూడా దోషాలు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి, నేర్చుకోవాలి. ఇది శాస్త్రం కదా. ఇప్పుడు సైన్స్ నేర్చుకోవడానికే 12 ఏళ్ళు క్లాసులు వెళ్తారు కదా. అట్లాగే సోషల్ సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, గణిత శాస్త్రము, ఇన్ని శాస్త్రాలు. మరి శాస్త్రాలకే శాస్త్రమైన లలితా శాస్త్రం ఇది. కనుక నేర్చుకునే ప్రాసెస్లో కొన్ని దోషాలు దొర్లినా కూడా అవి రాకుండా ప్రయత్నం చేస్తూ, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మన చిత్తశుద్ధి భక్తిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, అయినా కూడా తెలిసి తెలియకుండా దోషాలు దొర్లుతున్నాయి అంటే గనక స్తోత్రపారాయణ తర్వాత ఒక్క 11 సార్లు ఉమాయై నమః, ఉమాయై నమః, ఉమాయై నమః అనే ఉమానామాన్ని గనక 11 సార్లు జపిస్తే తెలిసి తెలియక అంటే పొరపాటున జరిగిన దోషాలు వర్జింపబడతాయి. ఈ ఎట్లా ఉండాలంటే మన తత్వం, కొంతమంది ఉంటారు వాళ్ళు చేసేది చదివేది తప్పు, కానీ తప్పని వాళ్ళు ఒప్పుకోరు, సరి చేసుకోవడానికి ఒప్పుకోరు. నేను బ్రహ్మాండంగా చదువుతున్నాను అనుకుంటారు. అలా అనుకోకుండా తప్పులుంటే మన్నించమని, నేర్పించమని అమ్మవారినే ప్రాధేయపడి నేర్చుకుంటూ అంతిమాన స్తోత్రపారాయణం తర్వాత ఉమాయే నమః అనే నామాన్ని 11 సార్లు జపిస్తే తెలియకుండా చేసిన అపరాధాలు నివారింపబడతాయి, దోషాలు నివారింపబడతాయి. అద్భుతం అండి. విష్ణు సహస్రనామంలో కాయేన వాచా మనసేంద్రియైవ అని వస్తుంది, దానిలానే ఉంది ఇది కూడా ప్రత్యామ్నాయం, కానీ ఇది ఎవరికి తెలియదు. కాయేన వాచా ఇక్కడ కూడా చదువుకోవచ్చు, కానీ అయినా కూడా అమ్మవారు దోషం పోవాలి అంటే గనక ఉమాయే నమః అనే ఉమానామాన్ని 11 సార్లు జపించాలి. అద్భుతం అండి. చాలా మేము ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది, ఇలా భయపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. తప్పులు చేసే వాళ్ళ నుంచి వాళ్ళు మన్నింపబడాలి అని అంటే ఖచ్చితంగా ఈ నామాన్ని ఆశ్రయించాలనే విషయం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది తెలుసుకుని. మరి ఇంకో 2 శ్లోకాలని కూడా మాకు నేర్పిస్తారు? తప్పకుండా. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం ఆవిడ మెడలో దగదగా మెరుస్తుంది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అని ఇది 6వ శ్లోకం. అద్భుతం. చాలా చక్కటి విషయాల్ని మాకు తెలియజేస్తున్నందుకు ప్రేక్షకుల తరపున అనేక కృతజ్ఞతల్ని మీకు తెలియజేస్తున్నామండి. మరో వీడియోలో మరిన్ని ప్రశ్నలు, మరో శ్లోకాన్ని కూడా మేము నేర్చుకుంటాం. కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతి భవ. శ్రీమాత్రే నమః.